హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మన గవర్నమెంట్ ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. మెయిన్గా ముంబై బ్రాంచ్ వారి రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఇలాంటి జాబ్స్ ఫేక్ అనుకుంటారు ఫ్రెండ్స్. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే నేనైతే ఒకరికి వెబ్సైట్ చెప్తాను, ఒకసారి మీరు ఖచ్చితంగా వెబ్సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. వెబ్సైట్ వచ్చేసి మనకి bank.sbi కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్. ఈ వెబ్సైట్లో వాళ్ళకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఫేక్ అనిపిస్తే ఖచ్చితంగా మీతో వెబ్సైట్ విజిట్ చేయండి అని చెప్తున్నాను నేనైతే. ఇప్పుడు నేను టోటల్ వేకెన్సీ చూసుకుంటే టోటల్గా మనకైతే 150 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో పోస్ట్ అయితే మీకు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి ఇందులో ఎస్సీ వాళ్ళకి అయితే 24 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 11 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 38, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 అండ్ జనరల్ వాళ్ళకి 62 వేకెన్సీస్ అని చెప్తున్నారు వీళ్ళు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు దీనికి ఏజ్ వచ్చేసి మీకు 23 ఇయర్స్ నుంచి మీకు దీని క్వాలిఫికేషన్ చెప్తాను. మీకు ఏజ్ అయితే మీకు 23 ఇయర్స్ నుంచి 32 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఎక్కడ ఇస్తారంటే వాళ్ళు ఇక్కడ చూడండి, సజెస్టెడ్ ప్లేస్ పోస్టింగ్ అంటే మీ జాబ్ లొకేషన్ మీకు వాళ్ళు ఎక్కడ ఇస్తారంటే మీరు సెలెక్ట్ అయ్యాక హైదరాబాద్ అండ్ కలకత్తా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇన్ కేసు మీరు కలకత్తా వెళ్ళలే, మీరు హైదరాబాద్లో కావాలంటే మీరు హైదరాబాద్లో అక్కడ వాళ్ళకి చెప్తే డైరెక్ట్గా మీకు హైదరాబాద్ పోస్టింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు మీరు. మీకు సెలక్షన్ ప్రాసెస్ మీకు ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీకైతే వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఇంటర్వ్యూ మీరు క్వాలిఫై అయ్యి మీరు డైరెక్ట్ వాళ్ళతో షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్తున్నారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు, ఓన్లీ మీకు ఇంటర్వ్యూ మాత్రమే చేస్తారు వాళ్ళు. ఎటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు అని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకైతే 4th జనవరి అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇది అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 23rd జనవరి వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రాడ్యుయేషన్ చెప్తున్నారు అంటే మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా సరే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. దీనికైతే మినిమం మీకైతే ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాండేటరీ 2 years మినిమం ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అది కూడా మీకు ఎంతట్లో కావాలంటే ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్లో సూపర్వైజర్ రోల్ ఎవరైనా సరే వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకున్న ఈ జాబ్కి మీకు అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ స్కిల్స్. సో మీకు ఈ స్కిల్స్ అని చెప్తున్నారు. మీకు బీటెక్ కానీ డిగ్రీ కానీ మీకు సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో వాళ్ళతో ప్రతిదీ మనకు బ్రీఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్. జాబ్ ప్రొఫైల్ అండి, కీ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్, నెక్స్ట్ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కీ ఇంటరాక్షన్స్. సో ప్రతిదీ ఇచ్చారు వాళ్ళు. ఒకసారి నేను ప్రతిదీ చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీ డిస్క్రిప్షన్లో నేను మీకు PDF లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ అనేది ఒకసారి మీరైతే విజిట్ చేయండి. శాలరీ పరంగా చూసుకుంటే మనకైతే ఖచ్చితంగా వాళ్ళైతే పీరియడ్ మీకు 6 months అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. మీకు స్టార్టింగ్ మీకు శాలరీ మీకు ఎంత ఇస్తారంటే వాళ్ళు 64,820 రూపీస్ బేసిక్ పే శాలరీ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్కి వాళ్ళు ఏమి ఇస్తారని ఇక్కడ చూడండి, రిమార్క్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ప్రొవిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటర్ పెన్షన్ ఫండ్, నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిదీ మనకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళే మనకి. మీకు సెలక్షన్ ప్రాసెస్ మీకు ఎలా ఉంటుందంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ చెప్పిన మీరు బీటెక్ కానీ లేదంటే డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్తో పాటు మీరైతే 2 years ఎక్స్పీరియన్స్ చెప్పాం కదండి మీకు. సో మీకు 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి ఖచ్చితంగా మీకు. ఇంకా మీకు 1 year ఉన్నా సరే నో ప్రాబ్లం అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్తో పాటు మీకు ఖచ్చితంగా వాళ్ళకైతే వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి మీరైతే తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఇంటర్వ్యూ విల్ క్యారీ 100 marks. ది క్వాలిఫై మార్క్స్ ఇంటర్వ్యూ డిక్లేర్డ్ విత్ బ్యాంక్, నో కరస్పాండింగ్ కంటెంట్. ఇక్కడ ఇంటర్వ్యూ వీళ్ళని చెప్తున్నారంటే మీకు ఇంటర్వ్యూ అని మీకు అయితే 100 marks చేస్తారని చెప్తున్నారు. దీనికి ఎటువంటి టెస్ట్ అయితే పెట్టరు, ఓన్లీ ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ మీకు అయితే షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్తున్నారు. కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూ వెళ్తున్నారు ఖచ్చితంగా మీరైతే ఒక ఇంటర్వ్యూ లెటర్ అయితే తీసుకెళ్ళాలి. కాల్ లెటర్ మీకైతే వస్తుంది. అది ఎవరికి వస్తుంది, ఎలా వస్తుందంటే సెంట్ బై ఈమెయిల్ ఆర్ విల్ బి అప్లోడ్ బై బ్యాంక్ వెబ్సైట్. మీకైతే వెబ్సైట్ ద్వారా మీకైతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. లేకపోతే మీరు ఇచ్చిన అప్లికేషన్లో మెయిల్ అయితే ఉంటుందో డైరెక్ట్గా మీకైతే ఈమెయిల్ ద్వారా వస్తుంది. ఈమెయిల్ నుంచి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అక్కడికి. నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే వాళ్ళైతే ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్, banks.sbi కెరియర్స్. ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి. ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపాలంటే వెబ్సైట్లో మీ రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ JPG ఫార్మేట్లో పంపాలి. నెక్స్ట్ మీ రెజ్యూమ్లో PDF ఫార్మేట్లో పంపాలి ఫ్రెండ్స్. రెజ్యూమ్లో మీరైతే నాన్-IT స్కిల్స్ పెట్టండి, ఎందుకంటే ఇది నాన్-IT జాబ్ కాబట్టి మీరు ఖచ్చితంగా నాన్-IT స్కిల్స్ పెట్టండి ఫ్రెండ్స్. C, Java అలాంటి IT స్కిల్స్ పెడితే వాళ్ళు మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మనకి. నెక్స్ట్ మీరు ఇక్కడ ID ప్రూఫ్ అంటే మీకు ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అయితే పెట్టండి మీరు. ID ప్రూఫ్ అంటే మీరు దీనికి కూడా ID కార్డ్ పెట్టచ్చు. ఇక్కడ ID ప్రూఫ్ అంటే మీరు లైసెన్స్ అలాంటి ఏవే పెట్టచ్చు. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ అంటే ఆధార్ కార్డు పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైనా సరే, లేకపోతే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా సరే వాళ్ళకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా అక్కడైతే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, PC సర్టిఫికేట్, సో అవైతే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఇన్ కేసు మీరు ఎవరైనా లాస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎవరైనా
కాల్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ ఉంటాయి, అవి కూడా అక్కడ అప్లోడ్ చేయొచ్చని చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏమైనా వాళ్ళని అడగాలని అనుకుంటే వాళ్ళే డైరెక్ట్గా మనకి చెప్పాము. ఫర్ ఎనీ క్వరీస్ ప్లీజ్ రైట్ టు ద లింక్ కాంటాక్ట్ విత్ అవైలబుల్ బ్యాంక్స్ వెబ్సైట్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా మీరు అడగచ్చు. వాళ్ళతో వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా మీకు ఏం డౌట్ ఉందో అక్కడ రాస్తే వాళ్ళతో రెస్పాండ్ అవుతారని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకైతే జనరల్ మేనేజర్ ముంబై వాళ్ళతో అఫీషియల్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 3 జనవరి 2025 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నేనైతే రిలీజ్ చేసిన వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కావాలన్నా, మీ జాబ్ అప్డేట్స్, వాకిన్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉందని ఎవరైనా సరే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు అయితే మీరు 750 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. అది ఎవరంటే కేటగిరీస్ వచ్చేసి మీకు జనరల్ అండ్ ఓబీసీ ఎవరైనా సరే 750 రూపీస్ అయితే పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ ఎవరైనా సరే వాళ్ళకైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరికి ఫీజు అయితే లేదు, మీరు డైరెక్ట్గా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు అప్లికేషన్ ఫీజు ఖచ్చితంగా పే చేయాలి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా మీ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యాక మీరు మీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మీ పేమెంట్ అయితే చేయాలి. మీరు చాలామందికి తెలియట్లేదు ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోండి. డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీనితో బాగా మీరు స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది నోటిఫికేషన్, లేదంటే మీకు అప్లికేషన్ లింక్ అనేది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు సింపుల్గా గూగుల్లో వెళ్ళి మీరు abdulswiswas.com అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసాక మీరు ఇక్కడ మీకు ఏ అప్లికేషన్ లింక్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ షాప్ చూస్తుంటే ఇక్కడ డైరెక్ట్గా బ్యాంక్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇలా లింక్స్ అని మీకు ఓపెన్ అవుతాయి. మీకు బ్యాంక్స్లో ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మీ డైరెక్ట్గా ఇక్కడ అన్ని క్లియర్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడైతే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాను నేను. నెక్స్ట్ ఇంకా అలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అని, అలా మీకు ఏం జాబ్స్ కావాలని సరే ఇక్కడ డైరెక్ట్గా మీరు సెర్చ్ చేస్తే మీకు అయితే వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.